116 క్వశ్చన్. వాట్ ఆర్ బోన్ టిష్యూస్? బోన్ టిష్యూస్ అంటే ఏంటిది? వాట్ ఆర్ బోన్ టిష్యూస్? హార్డ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ. హార్డ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ దట్ ఫార్మ్స్ ద స్కెల్టన్. సో ఏంటిదట ఇది? మనకు శరీరం లోపల మనకు సపోర్ట్ ఇచ్చే ఒక కనెక్టివ్ టిష్యూ. ఎందుకు ఉపయోగపడుతుందట ఇది? స్కెల్టన్, అస్థిపంజరాన్ని తయారు చేస్తుంది. అస్థిపంజరాన్ని తయారు చేసే గట్టి కణజాలాన్ని ఏమంటారు? బోన్ టిష్యూ అంటారు. ఎముక కణజాలము. బోన్ టిష్యూ అంటే ఏంటిది? ఎముక కణజాలము. బోన్ టిష్యూ అని అనడము జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 117 క్వశ్చన్. కమ్ టు 117 క్వశ్చన్. వాట్ ఈజ్ బ్లడ్ ప్లాస్మా? మరి బ్లడ్ ప్లాస్మా అంటే ఏంటిది? వాట్ ఈజ్ బ్లడ్ ప్లాస్మా? ద లిక్విడ్ మ్యాట్రిక్స్ పోర్షన్ ఆఫ్ బ్లడ్. ద లిక్విడ్ మ్యాట్రిక్స్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఏమంటారు? బ్లడ్ ప్లాస్మా అనడం జరుగుతుంది. బ్లడ్ ప్లాస్మా అంటారు. బ్లడ్ ప్లాస్మా అంటే ఏంటిది? రక్తంలో కణాలు కాకుండా ఉండే ద్రవ భాగాన్ని, కణాలు కాకుండా ఉండే లిక్విడ్ పోర్షన్ ఏమంటారు? బ్లడ్ ప్లాస్మా అంటారు. ఈ బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉండడం కోసము కారణం ఇదే. ఏది? బ్లడ్ ప్లాస్మా. బ్లడ్ ప్లాస్మానే బ్లడ్ను లిక్విడ్ ఫామ్లో ఉంచడానికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 118 క్వశ్చన్. నేమ్ ద సెల్ టైప్ దట్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. సో మనకి ఏంటిదట? సో ఏమంటున్నాడు వాడు? నేమ్ ద సెల్ టైప్. ఏ రకమైన సెల్ టైపు ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి బ్లడ్లో ఆక్సిజన్ను? అంటే మన శరీరంలో ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తుల నుండి అన్ని భాగాలకు ఆక్సిజన్ను మోసుకుపోయే కణాలు ఏంటివి అంటున్నాడు. ఏంటి అవి? రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ వీటిని ఎరిథ్రోసైట్స్ అంటారు. ఏంటివి? ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్. వీటిని ఏమంటారు శాస్త్రీయంగా? ఎరిథ్రోసైట్స్ అని గుర్తుపెట్టుకోవాలి.